లోకమెరుగని యేసు మరో రూపం అదర్ సైడ్ ఆఫ్ జీసస్ పుస్తకం మీద కామెంటరీ సిరీస్కి స్వాగతం. మనం ఇప్పుడు అపరిచితుడు అనే భాగాన్ని పరిశీలిస్తున్నాం. అందులో బైబిల్ ప్రచారకులు ఏదైతే యేసుని ఒకవైపు దాచేస్తూ చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవంటూ యేసుని ఒకవైపును మాత్రమే ప్రపంచానికి చూపిస్తూ రెండో వైపు దాచేస్తున్న విషయాన్ని బైబిల్లో ఉన్న సమాచారంతోనే గత వారంలో కొన్ని వివరాలని తెలియజేయడం జరిగింది. ఇప్పుడు యేసులో ఉన్నటువంటి ఆ అపరిచిత మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు గురించి మరికొన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. మనం గతంలో పోయిన వారం యేసుకి ధనవంతుల మీద విపరీతమైన ద్వేషం, వ్యతిరేక భావన ఉందని చెప్పాను. దానికి సంబంధించి చూస్తే ఒక సందర్భంలో ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభం, మత్తయి 19:24 అని స్పష్టంగా ధనవంతులపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు వెలుబుచ్చుతాడు. ధనవంతులు పరలోక రాజ్యంలోకి వెళ్ళడం కంటే కూడా ఒంటె సూది బెజ్జంలో దూరటం సులభం అంట. అంటే ఒంటె సూది బెజ్జంలో దూరడం అనే అసంభవం, అసాధ్యం. కనుక ధనవంతుడు అనేవాడు పరలోక రాజ్యంలోకి వెళ్ళే అవకాశమే లేదు అని చెప్పి ఇక్కడ యేసు చెప్తున్నాడు. మనకి హిందూ ధర్మంలో వాడు ధనవంతుడా, బేదవాడా, లేకపోతే తెల్లజాతివాడా, నల్లజాతివాడా, ఇండియావాడా, పాకిస్తాన్ వాడా, ఇలాంటి తారతమ్యాలను బట్టి కాకుండా ధర్మం అధర్మం అనే ప్రాతిపదిక మీద పాపం పుణ్యం అనే విషయాల్ని బేస్ చేసుకుని వాళ్ళకి స్వర్గ నరకాది లోకాలు ప్రాప్తిస్తూ ఉంటాయని చెప్పి హిందుత్వం చెప్తుంది. మరి ఇక్కడ యేసు ఏం చెప్తున్నాడు? ధనవంతులు అనే కేటగిరీ మాత్రం స్వర్గంలోకి, పరలోక రాజ్యంలోకి వెళ్ళరు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అలా ఎందుకు అంటాడు అంటే అసలు దానికి కారణం ఏంటి, ఆ సందర్భం ఏంటి అని చెప్పి చూసినట్లయితే, అంతకుముందు ఒక ధనవంతుణ్ణి నీ ఆస్తి అంతా అమ్మి బేదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును అంటాడు. అందుకు ఆ ధనవంతుడు ఒప్పుకోడు. అప్పుడు యేసు పై ప్రకటన చేస్తాడు. యేసు ఏ సందర్భంలో ఆ మాట అన్నాడు? ధనవంతుడు అసలు స్వర్గానికి వెళ్ళరు అనే మాట ఎందుకు అన్నాడు అంటే, ఒక ధనవంతుడిని చూసి నీ ఆస్తి అంతా అమ్మి బేదలకు ఇచ్చేవయ్యా, అప్పుడు పరలోకంలో నీకు మంచి ఆస్తిపాస్తులు వస్తాయి, ధనం కలిగిద్ది అని చెప్పి అంటే ఆ ధనవంతుడు ఒప్పుకోడు. ఇష్టం లేక యేసు చెప్పిన మాటకి ఇష్టపడక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు యేసు ఈ విధంగా చెప్తాడు అన్నమాట. కొంచెం ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తే ఎవరైనా తమకు కలిగిన దానిలో నుండి కొంత దానం చేయగలరు, కానీ అంతా అమ్మేసి బేదలకు ఇస్తే వాళ్ళ కుటుంబం రోడ్డున పడదా? సాధారణంగా ఎందుకు ఎవరు ఒప్పుకోరు. ఇది కామన్ సెన్స్ ఉన్న ప్రతి వాడికి అర్థమైద్ది. ఎవడైనా నీకున్న దాంట్లో నుంచి కొంత దానం చేయమని చేస్తారు, కానీ మొత్తం ఊడ్చిపారేవా, మొత్తం అందరికీ దోసేయమని చెప్తే వాడు ఎట్లా బతకాలి, వాడి ఫ్యామిలీ ఎట్లా బతకాలి? ఎవడు ఒప్పుకోడు ఇది. అతను ఆ ధనవంతుడు ఒప్పుకోకపోవడంలో కూడా రీజన్ ఉంది, న్యాయం ఉంది. యేసు నీ దాంట్లోంచి కొంత దానం చేయమని లేదు, నీ ఆస్తి అంతా అమ్మి బేదలకు ఇచ్చేయమన్నాడు. అది ఎలా సాధ్యం అవుతుంది? ఒప్పుకోరు. సాధారణంగా ఎవరు ఒప్పుకోరు కదా. అది వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళ కుటుంబం ఉంటుంది, వాళ్ళ అవసరాలు ఉంటాయి. మొత్తం అమ్మేసి బేదలకు ఇచ్చేసి వీళ్ళు ఎట్లా బతకాలి? కాబట్టి దీనికి ఎవరు ఒప్పుకోరు. అయితే పోనీ యేసుకి బేదలపై విపరీతమైన జాలి, ప్రేమ ఉన్నాయనుకుంటే, అంటే యేసుకి విపరీతమైన జాలి, ప్రేమ ఉండి బేదల మీద ఇట్లా ధనవంతులందరినీ మీ ఆస్తులమ్మి బేదలకు ఇచ్చేయమని చెప్తున్నాడు అని ఒకవేళ అలాంటి ఉద్దేశంతో అంటున్నాడేమో అనుకుని చూసినట్లయితే అలాంటి ఉద్దేశం కనపడదు. ఒకసారి చూడండి. ఒకప్పుడు మేరీ అనే ఒక స్త్రీ 300 దీనారముల మిక్కిలి విలువ గల అత్తరు యేసుపై కుమ్మరిస్తుంది. మత్తయి 26:7. మత్తయి 26:7లో యేసు తలపై పోసింది అని ఉంది. అది చాలా విలువైనటువంటి సుగంధ ద్రవ్యం మేరీ అని ఒక స్త్రీ తీసుకొచ్చింది. బైబిల్లో చాలామంది మేరీలు ఉంటారు. యేసు తల్లి పేరు మేరీనే. అలాగే యేసు సిలువ మీద నుంచి మరణించి 3వ దినమ తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటి చూసింది కూడా మేరీ మ్యాగ్దలేన్ అనే ఆవిడ చూసిందని చెప్పి రాశారు. అలాగే ఇక్కడ ఒక మేరీ వస్తుంది. ఈ మేరీ యేసు తల మీద మిక్కిలి విలువైనటువంటి 300 దీనారములు విలువ కలిగినటువంటిది అని చెప్పి అక్కడ ప్రస్తావించారు. అది చాలా విలువైంది. అంత విలువైన సుగంధ ద్రవ్యాన్ని తీసుకొచ్చి యేసు తల మీద కుమ్మరించిందంట మత్తయి 26:7లో. కానీ యోహాను 12:3లో మాత్రం పాదాలకు పూసింది అని ఉంది. అక్కడేమో తల మీద పోసిందని ఉంటే ఇక్కడేమో పాదాలకు పూసిందని ఉంది. అప్పుడు ఇంత విలువైన సుగంధ ద్రవ్యాన్ని వృధా చేయకుండా దానిని అమ్మి బేదలకు ఇవ్వచ్చు కదా అంటారు శిష్యులు. సరే, ఒక చోట పాదాలకు పూసింది, ఒక చోట నెత్తి మీద పోసింది, ఏదో ఒకటి చేసింది అనుకోండి, పూసిందో అనుకోండి. అప్పుడు శిష్యులు అంటారనమాట ఒకళ్ళు, ఇంత విలువైన సుగంధ ద్రవ్యాన్ని వృధా చేసే కంటే దీనిని అమ్మి బేదలకు ఇవ్వచ్చు కదా
అని చెప్పి ఒక శిష్యుడు అడిగినట్లయితే అడిగినప్పుడు యేసు ఏమంటున్నాడో చూడండి. అందుకు యేసు, ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను, ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు, కానీ నేనెల్లప్పుడూ మీతో కూడా ఉండను అంటాడు మత్తయి 26:10-11 వాక్యాల్లో. అప్పుడు యేసు మామూలుగా పై ప్రకటన చూస్తే యేసుకి బేదల మీద విపరీతమైనటువంటి దయ, జాలి ఉన్నాయి కనుక అలా మాట్లాడాడు అనే భావం మనకు కలిగితే, ఇక్కడికి వచ్చేసరికి యేసు ఏమంటున్నాడు? బేదలు ఎల్లప్పుడూ కూడా మీతో ఉంటారు, ఆ దరిద్రులు ఎప్పుడు మీతోనే ఉంటారు, నేను ఎప్పుడు మీతో ఉండను కదా, ఇవి మంచి పని చేసిందని చెప్పి ఆ స్త్రీ తరపున వకాలు తవ్వుచుకున్నాడు. సాధారణంగా పై సందర్భాన్ని పరిశీలిస్తే యేసు వ్యక్తిత్వాన్ని మనకు అర్థమైతే ఇక్కడ ఏమనాలి? నిజమే, ఇతను చెప్పినట్లుగా ఈ విలువైన సుగంధ ద్రవ్యాన్ని అమ్మి బేదలకు సహాయం చేయొచ్చు, అది చాలా మంచి ఆలోచన అని చెప్పాలి. కానీ ఆ ఆలోచన చెప్పినటువంటి శిష్యుడిని గద్దిస్తున్నాడు. నువ్వు ఎందుకయ్యా ఆవిడ్ని అలా తొందర పెడుతున్నావు? ఆవిడ చాలా మంచి పని చేసింది, ఆవిడ నా నెత్తి మీద పోయడం అనేది సరైన పని, ఇది మంచి కార్యం అని చెప్పి ఆ స్త్రీని సమర్థిస్తున్నాడు. అంటే బేదల మీద ఆయనకి విపరీతమైన జాలి, దయ ఉన్నాయని చెప్పడానికి లేదు. నాకు సేవలు చేయడం కన్నా బేదలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వక్కర్లేదంటున్నాడు. అంటే పైన నీ ఆస్తి అంతా అమ్మి బేదలకిమ్ము అని చెప్పడం ధనవంతులపై వ్యతిరేకత తప్ప బేదలపై వల్లమాలిన ప్రేమ, దయ కారణం కాదు అని అర్థమవుతుంది కదా. ఇంకా తన బోధనలని తానే అతిక్రమించే వ్యక్తిగా కూడా బైబిల్లో అక్కడక్కడ దర్శనమిస్తాడు యేసు. ఇది ఒక యాంగిల్, ధనవంతుల మీద వ్యతిరేకత అనేది అది ఒక యాంగిల్. ఇంకా ఇంకొంచెం లోతుగా పరిశీలిస్తే తాను చెప్పిన బోధనల్ని తానే అతిక్రమించే వ్యక్తిగా కూడా బైబిల్లో యేసు కనబడతాడు. ఆ విషయాలు చూడండి. మత్తయి 23:12, తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును. ఇది యేసు చెప్పాడు. ఇది వింటుంటే యేసు ఎంతో నిరాడంబరుడు అనిపిస్తుంది. కానీ ఆయనే చెప్పిన ఇంకొన్ని వాక్యాలు చూడండి. తన గురించి తాను గొప్పలు చెప్పుకునేవాడు తగ్గింపబడతాడు, తన గురించి తాను చాలా తక్కువ చెప్పుకుంటే వాడు హెచ్చింపబడతాడు అని చెప్పి యేసు చెప్పాడు. ఇది వింటే అబ్బో యేసు చాలా సౌమ్యుడు, నిరాడంబరుడు అని చెప్పి అనిపిస్తుంది. కానీ ఆయన చెప్పిన ఇంకొన్ని వాక్యాలు చూడండి. మత్తయి 12:26, నేను దేవాలయం కంటే గొప్పవాడిని. లోకా 7:26, నేను ప్రవక్త కంటే గొప్పవాడిని. లోకా 11:31, నేను సొలొమోను కంటే గొప్పవాడిని. లోకా 11:32, యోనా కంటే గొప్పవాడిని. ఇవన్నీ యేసు చెప్తున్నాడు, తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. ఏమని? నేను దేవాలయం కంటే గొప్పవాడిని, ప్రవక్త కంటే గొప్పవాడిని, సొలొమోను కంటే గొప్పవాడిని, యోనా కంటే గొప్పవాడిని. ఈ విధంగా తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటున్నాడు. తనను తాను హెచ్చించుకుంటే తగ్గింపబడతారు అని చెప్పిన యేసే తన గురించి తాను ఇంతలా గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఇక్కడ కొంతమంది అడగవచ్చు, బైబిల్లో ఉన్న ప్రవక్తలందరికంటే యేసు గొప్పవాడు అనేది నిజమే కదా, అందుకని అలా చెప్తే తప్పేంటి అని. ఇది క్రైస్తవులు చెప్తారు. మరి ఆయన చెప్పిన మాటలో నిజం ఉంది కదా, వాళ్ళందరికంటే యేసు గొప్పవాడు కదా, అందుకే చెప్తున్నాడు అంటారు. కానీ అక్కడ ఒక మెలిక ఉంది చూడండి. అయితే మనం ఒక విషయాన్ని మర్చిపోకూడదు. బైబిల్లో ఉన్న ప్రవక్తలందరూ విజయవంతమయ్యారు, ఒక్క యేసు తప్ప. అది ఎలాగంటే బైబిల్లో ఉన్న ప్రవక్తలందరినీ ఇశ్రాయేలీయులు ప్రవక్తలుగా అంగీకరించారు, యేసు ఒక్కడే ఇశ్రాయేలీయుల్ని ఒప్పించడంలో విఫలమయ్యాడు. బైబిల్లో ఉన్న ప్రవక్తలందరినీ దాదాపుగా అందరూ ఇశ్రాయేలీయులు ప్రవక్తలుగా అంగీకరించారు, యేసును ఒక్కడనే రిజెక్ట్ చేశారు. వాళ్ళని ఒప్పించడంలో యేసు ఫెయిల్ అయ్యాడు. నేను ప్రవక్తనని చెప్పుకున్నాడు కానీ వీళ్ళు నమ్మలేదు, నమ్మనందుకు వాళ్ళని దుమ్మెత్తిపోశాడు, తీర్పు దినం రోజు వచ్చి మీ సంగతి చూస్తానని చెప్పాడు. కనుక యేసు వాళ్ళని ప్రవక్తగా నమ్మించడంలో, ఒప్పించడంలో విఫలమయ్యాడు. గతంలో ఉన్న ప్రవక్తలందరూ ఆ విషయంలో సక్సెస్ అయ్యారు.